హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఫుల్ అప్డేట్ తెలిసింది. గా ముచ్చట్లు చెప్పనీకి వచ్చిన ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, అట్లాగే లైక్ ఇవ్వరి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీకు ఇన్ఫర్మేషన్స్ అందించే వీడియోలే మన దాంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రివ్యూ అనేది మన దాంట్లో వస్తుంది కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అట్లాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ముచ్చట ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి కొత్తగా ఒక అప్డేట్ తెలిసింది. గా ముచ్చట కోసం అయితే మీ ముందరకు వచ్చేసిన. ఇంకా అది కాకుండా 16 ఏరియాలకైతే ఇంకా అయిపోయింది అప్లికేషన్స్ పెట్టేది. ఇంకెవరైనా ఉంటే 16 మనం చెప్పిన 16 ఏరియాలు అయిపోయినాయి. కొత్తగా 4 ఏరియాలు వచ్చినాయి. అవి ఏం ఏరియాలు ఏందనేది నేను దాని గురించి షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా క్లారిటీ లేదు. ఎల్బీ నగర్ ఇంకేదో 3 ఏరియాలు ఉన్నాయంట. అవి నేను మొత్తం క్లియర్గా తెలుసుకొని షార్ట్ వీడియోలో కూడా అప్డేట్ ఇస్తాను. అయితే దీంట్లో ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎవరికైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ ఇప్పటితో కంప్లీట్ అయినాయి. కానీ 20 తారీఖు మొన్న ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిరు అన్నట్టు. దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు చెక్ చేసుకొని మీ ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ అంటే మీరు అర్హులా అనర్హులా, మీకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఈ లింక్ త్రూ తెలుసుకోవచ్చు అని అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చిరన్నట్టు. అట్లా కాకుండా మీ సేవలో కూడా తెలుసుకోవచ్చు. అయితే గా వెబ్సైట్ ముచ్చట ఏందనేది నేను షార్ట్ వీడియోలో ఈ వీడియో ఎంబడే షార్ట్ వీడియో ఒకటి వస్తుంది. ఆ షార్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఇస్తా. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూనే ఉండుర్రి. ఇక నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు ఆ ఛానల్లో లింక్ ఉంటుంది పైన, దాన్ని అయితే వెళ్ళి డైరెక్ట్ మీరు ఫోన్లో టైప్ చేసుకున్నారంటే వచ్చేస్తుంది. అదైతే చూసుకోరు, మళ్ళీ ముచ్చట మర్చిపోకుర్రి. అయితే 20 తారీఖు కొన్ని ఇచ్చిరన్నట్టు, అర్హుల అనర్హుల అనే దాంట్లో ఇచ్చిరంట. మరి అది కొందరికి ఇచ్చిరా లేదా అందరికి ఇచ్చిరా అనే ముచ్చట కూడా మనం క్లారిటీ తెలుసుకోవాలంటే ఇంకొవరికన్నా ఇచ్చిరా లేదా, ఎవరన్నా అర్హులు ఉన్నారా లేదా, మీరే ఉన్నారా అనేది మీకు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా. 10 మంది అప్లై చేస్తే దాంట్లో ఎవరైతే అనర్హులు అని మీకు అనిపిస్తుందో వాళ్ళకు కూడా అడిగి చూడాలి మీరు అర్హులు ఉన్నారా, మీకు వచ్చిందా లేదా అని. అట్లయితేనే తెలుస్తుంది కదా. అయితే దీనికి 27వ తారీఖు ముహూర్తం. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే అర్హులైనది ఉన్నారో అంటే మీకు ఎలిజిబుల్ అని వచ్చిందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళందరినీ కలిపి ఒక చిట్టీలు, వీళ్ళందరి పేర్లు ఒక చిట్టీలు రాస్తారు. రాసి ఆ చిట్టీలు ఇక ఎవరైతే అర్హులు ఉన్నారా లేదా అని ఆ లక్కీ డ్రాలో తీస్తారట. నాకు ఒక్కటే అర్థం కాలేదు, చిట్టీలు తీసి అదృష్టాన్ని లెక్క పెట్టుకోమన్నాడు తప్ప ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే చిట్టీలతోని అందరికీ మంచి జరుగుతుందా, అర్హులరో అనర్హులరో చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు అందరికీ ఎలిజిబిలిటీ రాకపోతే ఓకే, ఎవరైతే మంచి బిజినెస్లు ఉన్నాయి లేకపోతే మంచి ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉండి అయినా అప్లై చేసిరు అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రాకుండా ఎవరైతే రెంటర్స్ ఉన్నారో రెంట్కుండి ఇబ్బంది పడుకుంటా రెంట్లు కట్టుకుంటుండే వాళ్ళకు వాళ్ళు అర్హులు అని చెప్పి ఎలిజిబుల్ ఇస్తే ఓకే. అలా ఇచ్చినప్పుడు లాటరీలు వేస్తే ఆ లాటరీలో అదృష్టం అనేది ఉంటుంది. ఆ అదృష్టం మన ఫేట్లో లేకపోతే మనం ఏం చేసేది లేదు సామే. ఇక అది వచ్చినా రాకున్నా మనం ఆ రోజు 27వ తారీఖు రోజు లాస్ట్ డేట్, ఆ రోజు మనం చూసుకోవాలి. మన అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు 27వ తారీఖు అన్నట్టు. గీ ముచ్చటనైతే అందరికీ చెప్దామని వచ్చిన. ఇక మీరైతే ముందుగా ఏం చేయాలంటే నేను ఈ వీడియో షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా. మీరు ఖచ్చితంగా పోయి గా షార్ట్ వీడియోలో ఉన్న వెబ్సైట్ లింకుని మీరు టైప్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ త్రూ మీరు ఎలిజిబుల్ అయ్యారా అంటే మీరు మీ సేవలో ఏ నెంబర్ అయితే ఇచ్చి అప్లై చేసుకుర్రో ఆ నెంబర్కి మీకు ఎలిజిబుల్ అయిందా లేదని మీకు వస్తుంది. మీరు అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీడియో వెనకాల వీడియో మళ్ళీ షార్ట్ వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇంట్లో కూడా ఇద్దాం అనుకుంటే ఇంట్లో ఇస్తే మీకు అర్థం కాదు. ఆయనతో ఏవేవో లింకులు ఓపెన్ చేసి డబ్బులు పోతే నా మీద పెడతారు అనవసరంగా, అందుకని దీంట్లో ఏమి ఇవ్వట్లేదు. షార్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లై చేస్తా. అయితే ఎంతమంది మీరు అర్హులు అని అనిపించిందో మరి మీరు అప్లై చేసుకున్నారా, మీకు అందులో ఉందా లేదా అని ఖచ్చితంగా వీడియో చూసి వీడియో కింద కామెంట్ అయితే రాయిర్రి. నేను షార్ట్ వీడియో కూడా పెడతా, దాని మీద మీరు ఏ విషయం నాకు అప్డేట్ మాత్రం దాంట్లో ఇస్తూనే ఉండుర్రి. నేను కూడా ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూనే ఉంటా. ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో. 27 తారీఖు మన జాతకాలన్నీ బయటపడతాయి అన్నట్టు. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు, ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అర్హులు లేరు, ఎవరికి ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుంది ఎవరికి వర్తించది అనేది మనకు 27వ తారీఖు తెలుస్తుంది. ఎలిజిబిలిటీ అని అందరికి వచ్చిందా లేదా అనేది డౌట్. ఎలిజిబిలిటీ అందరికి వచ్చిందంటే వేస్ట్, దాన్ని ఏం చేయలేము. మనం ఆ 27వ తారీఖు లాటరీలలో ఎవరి పేరు వస్తే వాళ్ళకే ఇల్లు వస్తుంది. గది మాత్రం పక్క. ఈసారి ఇండ్లు వచ్చినాక చాలా మందికి డౌట్లు ఏమున్నాయంటే మరి ఇండ్లు వస్తాయి కరెక్టే, ఎవరికైతే ఇండ్లు వస్తాయో వాళ్ళు మంచిగా ఉంటారు, మరి ఇల్లు రాని వాళ్ళకి ఆ 10,000 పోతాయా అని మస్తుగా అడుగుతారు. నేను కూడా మస్తు సార్ చెప్పిన 10,000 ఎటు పోవు మనకి ఇచ్చేస్తారని అంటున్నారు. కానీ గవర్నమెంట్ దగ్గర పోయిన సొమ్ము మరి రావాలంటే జర టైం పడుతుంది, ఎంబడే రాదు. ఏమో మేబీ నెక్స్ట్ టైం మీకు ఇస్తామని చెప్పి ఆపుకుంటారేమో అనిపిస్తుంది.
చూడాలి మరి అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా ఎట్లా ఇస్తారా అనేది మనం ఇక దానికోసం వెయిట్ చేయాల్సిందే. ఎట్లాంటి అప్డేట్ రాని మిమ్మల్ని మర్చిపోను, మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. దానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.